కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇరుకు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అనారోగ్యంలో ఉన్నామా, అనుకున్నవి జరగట్లేదా, కోరుకున్నవి జరగట్లేదా, అవసరాలు తీరట్లేదా, అక్కర్లు తీరట్లేదా, అయినా సరే మన విశ్వాసంలో నిలబడి ఉండాలి కదా. దేవుని దూషిస్తాం, దేవుని యొక్క మందిరాన్ని దూషిస్తాం, సేవకుని దూషిస్తాం, దేవుడు ఇచ్చినటువంటి 99 దీవెనల ఆశీర్వాదాలు మనం మర్చిపోయాం కదా. చెయ్యని ఒకదాని గురించి పట్టుకొని వేలాడుతున్నాం కదా. ఇది ఎక్కడ విశ్వాసం? దేవుని యొక్క సన్నిధిలో సణుగుతూ గొణుగుతూ అది చేయలేదు, ఇది చేయలేదు, దానికి జవాబు లేదు, దీనికి జవాబు లేదు, ఇన్ని వారాలు ఉపవాసం ఉన్నా, ఎంత చేశాను, అంత చేశాను, కానుకలు ఇచ్చాను, దశభాగం ఇచ్చాను, సేవకుడు ఇచ్చినప్పుడల్లా భోజనం పెడుతుంటేనే, కానుక ఇచ్చి పంపిస్తుంటేనే, కానీ నాకెందుకో దేవుడు స్వస్థత ఇవ్వలేదు, నా ప్రార్థన ఎందుకో దేవుడు అనలేదు, నా ఇంట్లో వాళ్ళకి స్వస్థత లేదు. ఎందుకు ఈ ఒక జీవితం అని మనం సణుగుతున్నామా? దేవుడు ఎందుకు ఇవ్వలేదో ఇవ్వలేదు. ఇవ్వకపోవటమే దేవుని చిత్తమేమో, ఇవ్వకపోవటమే జవాబేమో, ఇవ్వకపోవటమే సమాధానమేమో, ఇవ్వకపోవటమే మంచిదేమో నాకు అది.